షోడా ఇవ్వండి. అంబులెన్స్ కు ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. ముందు వాళ్ళు అటెండ్ చేయండి, చనిపోయింటున్నారు. అందరూ చచ్చిపోతున్నావయ్యా. ఒక్కని ఎన్ని కేసులు చూడడం? 12 చేతులు ఉన్నాయా? బెంచీలు నిండా దొంగసారా, మిగతా ఆల్కహాల్ తాగిన కేసులు. కళ్ళు పోగొట్టుకుంటున్నా. డివోఏ కేసయ్యా. కానిస్టేబుల్ పిలు. చచ్చిపోయాడయ్యా. ఓ అరగంట ముందు తీసుకొచ్చుంటే కాపాడేవాడు. ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడు కదా, వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అమ్మటం. బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా. అన్యాయంగా ఇంటెంతలు వసూలు చేస్తున్నారు. కంటి ముందు ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల కార్లు పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే. ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. ఒక్కరు గంట ముందుగా హాస్పిటల్కి వెళ్ళింటే చచ్చిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారింట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు అది తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నేవి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డాం తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నాన్న క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావు? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుసి, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు, మాత్రలు వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, యమపురికి వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ల చివరి శరణాలయం ఈ వలయం. సంస్కారం లేని వాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతుడు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్లటం వల్ల ఒక వ్యక్తి మరణం,
బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకురా కారాపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పనుండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్ళేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏం రా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కనకలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా ఊర పంది, నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఏమండి, కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో! ఎటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను. చాలా మంది చేరారే. ఏంటైందండి ఎంతమంది పోలీసులు ఉన్నారా? సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? హత్య జరిగింది. మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. సారీ సార్. చేయించబయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. అలాగే సార్. మీరు పొరుగురా? అవునండి, పేరు రంగడండి. నీది? తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది, లోపల పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటకత్త వేసుకుని మీసాలు మెరోసుకుంటూ జిప్సులు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు. సారీ. నేను చూసుకుంటాను. రండి సార్. దున్నపోతలన్నీ తరిమి పరిగెత్తించారు సార్. కానీ ఎందుకు ఈ చీకటి గుహలోకి తీసుకొచ్చాడన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతులు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారేక క్వారీ వాళ్ళు శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేంటి సార్ మటన్ కెమెలా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తిండి. ఇది తింటామా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాడు.
అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారు సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు. కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మించి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ, కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి. సార్, ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కారులో తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ సార్. వీడు కొంచెం డేంజరస్ పిల్లలు, త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా ఆ? ఎప్పుడు పిలిచిన స్టేషన్ రావాలి ఏంటి? అట్టగే సమయం. ఇది అప్పుడు ఆయ్. నువ్వు కూడా సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకుంపదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు, అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకుంపదం ఆత్మీయులం శృతిలయలం. సారీ, సారీ, నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబుల్ అంటే అకూం పథం సున్నత 6 అక్షరాలు. 6 అక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6 × 5 × 4 × 3 × 2 × 1 720 అవుతుంది. అకుం పతం అకుపంత అపకుంతం కూంప అత కథ అకుం పకుం అంత కోంప అత అత పకుపం కుపకుందం పూంద అప కూంత అప అకుపాంత పంత అకుం ఆప పంత అకుం. పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో రా కొడుకు బ్రో.